పంచభూతాలలో ఎంతో శ్రేష్టమైనది నీరు. నీరులో భగీరథుడు తెచ్చిన గంగ కంటే గౌతముని సంకల్పంతో ఆవిర్భవించిన పవిత్ర గోదావరి గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన మన గోదావరి మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద జన్మించి జ్ఞానప్రసాదిని అయిన సరస్వతీదేవి చల్లని చూపులను పొదుపుకొని శ్రీ సీతారామచంద్రుల పవిత్ర ప్రేమానురాగ బంధాలను పుణికిపుచ్చుకొని పాపికొండల ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి అత్యంత విశాలంగా అఖండ గౌతమిగా మన రాజమండ్రి చేరుకుని తన జ్ఞానానురాగ బంధాలను నిక్షిప్తం చేస్తుంది. ఆ తరువాత సప్తగోదావరిగా అంతర్వేది వంటి పుణ్యతీర్థాల వద్ద సాగర సంగమం చేస్తుంది. దాదాపు 1500 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో గోదావరి స్పృశించే ప్రతి అడుగు ఒక పవిత్ర స్థలం. గోదావరి వెదజల్లే ప్రతి బిందువు ఒక అమృత భాండం. తన కుడి ఎడమ భుజస్కందాలపై మోస్తున్నట్లు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను తాకుతూ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా మన ముందు నిలిపిన అమృతధార, జీవ జలధార మన గోదావరి. ఇప్పుడు పుష్కరాలొచ్చాయి. సింహరాశిలో గురుడు ప్రవేశించే అద్భుత సమయమే గోదావరి పుష్కరాలు. రానున్న జూలై 14 నుండి వచ్చే పుష్కరాలు మహాపుష్కరాలు. ఇది కేవలం 144 సంవత్సరాలలో ఒక్కసారే జరిగే పవిత్రమైన పుష్కరాలు. పుష్కర సమయాన పవిత్ర గోదావరిలో స్నానమాచరించి పూజాదికాలు నిర్వహిస్తే అశ్వమేధయాగం, 1,00,000 గోవులను దానం చేసిన పుణ్యఫలం దక్కుతాయట. మరెందుకు ఆలస్యం? జూలై 14న ఆరంభమయ్యే పుణ్య గోదావరి మహాపుష్కర సమయాన కొలువై ఉండే పుష్కరుడిని, సమస్త దేవతామూర్తులను కొలిచి దైవ సన్నిధి చేరిన పితృదేవతలకు పిండ ప్రదానము చేసి వారి ఆశీస్సులు కూడా పొందుతూ మనం పునీతులమవుదాం. మహాపుష్కర ఘాట్లకి తరలివచ్చే అశేష భక్తజన కోటి కోసం నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని విధంగా తీర్చిదిద్దింది. నాడు 2003వ సంవత్సరాన జరిగిన గోదావరి పుష్కరాల కాలాన, నేడు జరగనున్న మహాపుష్కరాల సమయాన గౌరవనీయ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే పరిపాలనలో ఉండడం దైవ సంకల్పమే. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా భక్తజన కోటి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శుభాకాంక్షలు. రండి, ఆ గోదావరమ్మను స్పృశించి, స్మరించి, పూజించి మనమందరం పునీతులమవుదాం.